వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. దేశంలో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే పొత్తులపై చర్చ మొదలైపోయింది. ఏపీలో పొత్తులపై చంద్రబాబు శంఖారావం పూరించారు. తెలంగాణలో ప్రస్తుతానికి పొత్తులుండకపోయినా ఎన్నికల తర్వాత పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలుండే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ యూపీఏ ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలో కొత్త కూటమి కూడా తెరపైకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ఎన్నికల పొత్తులపై శంఖారావం పూరించారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులు తప్ప అన్నట్టుగా మాట్లాడారు. ఒంటరిగా వెళ్లను, కలుపుకుని పోతాననే అర్థం వచ్చేలాగే స్పందించారు చంద్రబాబు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న ఆయన జనసేనతో పొత్తుపై అడిగిన ప్రశ్నకు ముందస్తుగా జనసేనను ప్రేమిస్తున్నానని చెప్పకనే చెప్పేశారు. జనసేనతో వన్ సైడ్ లవ్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు పొత్తులు అవసరం అనే అర్థం వచ్చేలాగే మాట్లాడారు. పరిస్థితుల్ని బట్టి, రాష్ట్ర అవసరాల్ని బట్టి పొత్తులుంటాయని చెబుతున్నారే కానీ పొత్తులు ఉండవని మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎవరినైనా ప్రేమించగలరని చెబుతూనే తర్వాత ఏం చేస్తారో కూడా అందరికీ తెలుసని సెటైర్లు వేశారు. ఎవరేమనుకున్నా వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమని చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ చాలా బలంగా ఉంది. క్యాడర్ కూడా పాతుకుపోయింది. సంక్షేమ పథకాలతో వైసీపీ జనంలోకి దూసుకెళ్లింది. అన్ని రకాలుగా బలంగా ఉన్న వైసీపీని ఒంటరిగా ఢీకొట్టడం సాధ్యం కాదని అర్థం చేసుకుని చంద్రబాబు పొత్తులపై చర్చ మొదలుపెట్టారనే వాదన వినిపిస్తోంది. వైసీపీ ఎప్పట్లాగే ఒంటరి పోరుకే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రాజకీయంగా అత్యంత క్లిష్ట సమయంలోనే ఒంటరిగా బరిలోకి దిగిన జగన్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో పొత్తులకు ప్రయత్నిస్తారని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇప్పటికే వైసీపీ నేతలు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతానికి జనసేన, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఎన్నికల నాటికి ఎవరితో ఉంటారు అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీ నుంచి పరోక్షంగా పొత్తు ప్రతిపాదన వచ్చిన తరుణంలో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన అధికారం దక్కించుకున్నాయి. అప్పటి సమీకరణాలు పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కీలకం. పార్టీల ప్రస్తుత బలాబలాలు, విపక్షాల్లో ఒక పార్టీతో మరో పార్టీకున్న సంబంధాలు పొత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఏపీలో ఎన్నికలకి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇటీవల సీఎం ఢిల్లీ టూర్లో కూడా ముందస్తు ఎన్నికలపై చర్చించారనే ఊహాగానాలున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా గతంలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. దీంతో ఎన్నికలు నిర్దేశిత గడువు కంటే ముందుగానే వస్తాయనే అంచనాలున్నాయి. సంక్షేమ పథకాలతో మరోసారి భారీ విజయం సాధిస్తామని అధికార పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని విపక్షాలు లెక్కలేసుకుంటున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనే విషయం పక్కన పెడితే రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఏపీలో ఎన్నికల పొత్తుల్ని మరోసారి విభజన హామీలు, ప్రత్యేక హోదా ప్రభావితం చేస్తాయా లేదా అనేది చూడాల్సిందే. 2014లో పొత్తులు వీటి ప్రాతిపదికనే ఖరారయ్యాయి. మరి ఈసారి పొత్తులకు దారితీసే అంశాలేంటో వేచి చూడాలి. కేవలం అధికార పార్టీని అధికారానికి దూరం చేయాలనే అంశానికే పరిమితమవుతారా, ఇతరత్ర అంశాలపైన ఫోకస్ పెడతారా అనేది తేలాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. చంద్రబాబు నుంచి పరోక్షంగా పొత్తు ప్రతిపాదన వచ్చినా జనసేనాని ఎలా స్పందిస్తారు అనేది భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను నిర్ణయించబోతోంది. పొత్తు కుదిరితే ఎవరు ఎలాంటి షరతులు పెడతారు అనేది కూడా ఆసక్తికరమే. ఏపీలో పొత్తుల విషయంలో కుల, రాజకీయ సమీకరణాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎప్పటినుంచో టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు గత ఎన్నికల్లో వైసీపీకి మళ్లిన విషయం స్పష్టంగా కనిపించింది. మరి ఈసారి ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు ఉంటారు అనేది చూడాల్సిందే. గత ఎన్నికల్లో కాపులు వేసిన ఓటు తీరు ఈసారి ఎలా వ్యవహరించబోతున్నారు అనేది కూడా ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ ఎస్టీ ఓటర్ల ఆలోచన విధానం మారిపోయిందా, అలాగే ఉందా అనేది కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇతర అగ్రకులాలు ఏమనుకుంటున్నాయి, మధ్యతరగతి ఓటరు ఈసారి కీలక పాత్ర పోషిస్తారా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఈసారి ఎన్నికల్లో విభజన హామీలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎవరెన్ని తప్పులు చేశారు, తెచ్చిన అప్పుల్ని ఎలా ఖర్చు పెట్టారు అనే అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల సన్నద్ధత చాలా అవసరం. చాలాసార్లు ఎన్నికల వ్యూహాల్ని, ఫలితాల్ని డిసైడ్ చేస్తాయి. ప్రజల్లో ఒక పార్టీకి అనుకూలత ఉన్నా లేక వ్యతిరేకత ఉన్నా
సరైన వ్యూహం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే అసలు కేసరొస్తుంది. గెలుపు ఖాయమనుకున్న పార్టీ కూడా వ్యూహాత్మక వైఫల్యాలతో ఎన్నికల్లో చతికిలపడ్డ పరిస్థితులు గతంలో జరిగాయి. ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉన్నా చివరి 6 నెలలు హడావిడిగా ఉంటుందని, నికరంగా 2 ఏళ్లే టైం ఉందని రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పొత్తులు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఓటర్ల పోలరైజేషన్ తో పాటు పార్టీల అజెండా కూడా ఏకరీతిలో ఉంటేనే ఫలితాలు బాగుండే అవకాశం ఉంది. మొదట ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనే విషయంపై అవగాహనకొస్తే ఆ తర్వాత ఎజెండాలు ఖరారు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ముందుగానే పొత్తులపై చర్చ మొదలుపెట్టారు కాబట్టి ఎన్నికలకు ఏడాది ముందుగానే పొత్తులు ఖరారవుతాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈలోగా జరిగే రాజకీయ పరిణామాలు కూడా పొత్తుల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో విపక్షాలు ఉమ్మడిగా కార్యాచరణ తీసుకుని నిరసన తెలిపిన దాఖలాలు లేవు. మరి భవిష్యత్తులో అలాంటివి చూస్తామా లేదా అనే విషయం కూడా ఎన్నికల సమీకరణాల్ని నిర్దేశించనుంది. రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే ఏపీలో ఎన్నికల పొత్తులు కుదరకముందే అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతానికి పొత్తులు కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి కుదరదు. ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకునే ఛాన్సే లేదు. రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్, బీజేపీ కూడా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ 2 పార్టీలు కూడా పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదు. ఇక బీజేపీ, ఎంఐఎం వర్గశత్రువులు. ఈ 2 పార్టీలు కల్లో కూడా కలిసే అవకాశం లేదు. తెలంగాణలో ఎన్నికలకింకా 2 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా పొత్తులు పొడిచేలా పరిస్థితులు మారే పరిస్థితి లేదు. అయితే ఎన్నికల ఫలితాలొచ్చాక జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ అవసరాలను బట్టి రాష్ట్రంలో కూడా సమీకరణాలు మారొచ్చని అంచనాలున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బలంగా ఉంది. క్యాడర్ కూడా పూర్తిగా బలపడింది. క్షేత్రస్థాయిలో బూత్ మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది లేని పరిస్థితి. బీజేపీ విషయానికొస్తే లీడర్లు హడావిడి చేస్తున్నా క్యాడర్ కనిపించడం లేదు. అగ్రనేతలు సభలు పెడితే వచ్చే జనంతో ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉందా అంటే ఆలోచించాల్సిందే. కాంగ్రెస్ కు ఊరూరా కార్యకర్తలున్నా వారందరినీ కదిలించే నాయకత్వ కొరత అలానే ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన మొదట్లో కాస్త ఊపొచ్చినా ఇప్పుడు మళ్లీ అంతర్గత విభేదాలతో పరిస్థితి మొదటికొచ్చింది. ఎంఐఎం హైదరాబాద్ లో బలంగా ఉంది. ఎంఐఎం ఎప్పుడూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే వైఖరి కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కీలకంగా ఉన్నాయి. ఈ 2 పార్టీల జాతీయ అవసరాల్ని బట్టి ఎన్నికల సమీకరణాలు మారొచ్చు. ఎన్నికల ముందు కాకపోయినా ఫలితాలొచ్చాక మాత్రం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పరిస్థితులు భవిష్యత్తు సమీకరణాల్ని నిర్ణయిస్తాయి. విపక్షాలు ఎత్తుకునే అంశాలే ఎన్నికల వ్యూహాల్ని నిర్ణయించే అవకాశం ఉంది. అధికార పార్టీ ఇచ్చిన హామీల్లో అమలు కానివి ఏంటి, వాటిని తాము అధికారంలోకొస్తే ఎలా డీల్ చేస్తామనేది మొదట విపక్షాలు చెప్పాల్సి ఉంటుంది. విపక్షాల వాదనకు ప్రజలు కన్విన్స్ అవుతారా లేదా అనే అంశమే ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తుంది. రాష్ట్రంలో కీలక సమస్యల్ని గుర్తించడం, వాటికి తమవైన పరిష్కారాలు వెతకడం, ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందో ఎత్తి చూపడం ప్రతిపక్షాలు చేయాల్సిన పని. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకొకసారి ఎన్నికలొస్తాయి. ప్రతి ఎన్నికకు పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. చాలాసార్లు ఎన్నికలు వచ్చే సమయానికి అప్పటిదాకా ఉన్న పరిస్థితుల్లో మార్పులొచ్చేస్తాయి. తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందంటున్నారు విశ్లేషకులు. 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు చాలా తేడా ఉండబోతోంది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు రాబోయే పరిస్థితులకు పొంతన కూడా ఉండకపోవచ్చు. కొన్ని కామన్ అంశాలున్నా కొత్తగా తెరపైకొచ్చే అంశాలే రాజకీయ పార్టీల వ్యూహాలని నిర్ణయిస్తాయనే వాదన ఉంది. తెలంగాణలో రైతు బంధు పథకం 2018 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా కేసీఆర్ అలాంటి తురుపు ముక్కను తెరపైకి తెస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. విపక్షాల విషయానికొస్తే కాంగ్రెస్ ఏ మేరకు బలం పెంచుకుంది, బీజేపీ క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే అంశం. తెలంగాణలో ఎప్పుడూ సెంటిమెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈసారి కూడా ఎన్ని అంశాలున్నా సెంటిమెంట్ కీలకమయ్యే అవకాశాలున్నాయి. ప్రతి పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను ఎలా వాడుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా ఉన్నా కూడా ఇక్కడ రాజకీయ కార్యకలాపాలకు పెద్దగా లోటేమీ లేదు. ఎప్పటికప్పుడు అధికార విపక్షాలు ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నాయి. మొన్నటి వరకు వరి రాజకీయం నడిస్తే ఇప్పుడు ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణలో క్రమం తప్పకుండా వస్తున్న ఉప ఎన్నికలు కూడా రాజకీయ వేడిని కొనసాగిస్తున్నాయి. ప్రతి 6 నెలలకోసారి ఎక్కడో చోట ఉప ఎన్నిక వస్తూనే ఉంది. ప్రతి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం,
ప్రజల తీర్పును రకరకాలుగా విశ్లేషించడం జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న ఉప ఎన్నికల ఫలితాలు కూడా అనూహ్య పరిణామాలకు తావిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపోటముల్ని విశ్లేషిస్తే రకరకాల అంశాలు ప్రభావితం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో కూడా సంక్షేమ పథకాలు, తెలంగాణ సెంటిమెంట్తో పాటు విభజన హామీల అమలు విషయం కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పాలన అవినీతిమయమైపోయిందని కాంగ్రెస్, బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ కు లీడర్లే లేరని సెటైర్లు వేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిపైన విరుచుకుపడుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరుగా రాజకీయం చేస్తున్నా కుమ్మక్కు పాలిటిక్స్ అనే ఆరోపణలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ గతంలో కలిసి ప్రభుత్వం నడిపాయని, ఇప్పుడు కూడా అండర్స్టాండింగ్ తో పనిచేస్తున్నాయని బీజేపీ అంటోంది. ఇలా ఎవరికి వారు ప్రత్యర్థులు, ఇతరులతో కుమ్మక్కైపోయారని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు కూడా ఒక్కోసారి ఒక్కోలా ఉంటూ మరింతగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. రాజకీయ పార్టీల వాదన ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానం. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు విభిన్న తీర్పులిస్తూ వచ్చారు. ఒక్కో ఉప ఎన్నికకు ఒక్కో అంశం ప్రాతిపదికగా ఓటు వేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పునిచ్చారు. ఎప్పటికప్పుడు ఓటర్ల మనోభావాలు వేగంగా మారిపోతున్నాయి. మరి రాబోయే ఎన్నికల నాటికి ప్రజల మనసు ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం. అంతిమంగా ఓటర్ల నాడిని సరిగా అంచనా వేసిన పార్టీనే విజేతగా నిలుస్తుంది. టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, బీజేపీ, కాంగ్రెస్ బలం పెంచుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే. జాతీయ స్థాయిలో కూడా పొత్తులు, ఎత్తులపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి ఎన్డీఏ, యూపీఏ కూటములున్నా భవిష్యత్తులో కొత్త కూటములు పుట్టుకొస్తాయనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ కొత్త కూటమి పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే కలిసొచ్చే పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఆమె వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది చూడాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో బలపడే దిశగా వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరితో చేతులు కలుపుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో ఉన్న పార్టీలు అక్కడే కొనసాగుతాయా, ప్రత్యర్థి కూటముల వైపు చూస్తాయా అనేది కూడా కీలకమైన అంశం. ఎన్డీఏకు యూపీఏ ప్రత్యామ్నాయంగా అవపడడం లేదు. గతంలో యూపీఏకు నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పూర్తిగా చతికిగల పడిపోవడం వల్ల ఎన్డీఏ వ్యతిరేక పార్టీలు ఏదైతే ఉన్నాయో యూపీఏకు వెళ్ళాలని కూడా కోరుకోవడం లేదు. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఎవరు నాయకత్వం వహించాలనే ఒక మీమాంస ప్రాంతీయ పార్టీలలో నెలకొంది. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల వ్యూహాలకు గ్రౌండ్ సెట్ చేస్తాయని భావిస్తున్నారు. ప్రధానంగా యూపీలో బీజేపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా రాజకీయ సమీకరణాల్ని నిర్దేశించనుంది. రెండో, జాతీయ స్థాయిలో కూడా బీజేపీ నరేంద్ర మోదీని ఓడించడానికి ఏంటి మార్గం అన్నది ఇప్పుడు రేపు యూపీ ఎన్నికల ఫలితాలతో అది స్పష్టమవుతుందని యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా ఇలా చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని సర్వేలు చెప్తున్నాయి. మరి ఇవన్నీ అయిన తర్వాత కేంద్రంలో ఎన్నికలు ఎలా, జాతీయ స్థాయిలో అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది. ఎవరెవరు కలవాలి, కాంగ్రెస్ బలహీనమైంది, మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తారా, ఇట్లాంటివి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి, ఆయా పార్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయనేది కూడా భవిష్యత్తు రాజకీయాన్ని డిసైడ్ చేయనుంది. ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలపై జాతీయ స్థాయి పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా జాతీయ పరిస్థితులను బట్టి అక్కడి ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఎన్నికల వ్యూహరచన ఎప్పుడూ కత్తి మీద సామే. తలపండిన నేతలు తలలు బద్దలు కొట్టుకుని వ్యూహాలు రచించినా అంతిమంగా ఓటర్ల నాడి పట్టేవారే విజేతగా నిలుస్తారు. అది కేంద్రమైనా రాష్ట్రమైనా మౌలిక సూత్రం మాత్రం ఇదే. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి ఫలితాల్ని బట్టి ఎప్పటికప్పుడు సమీకరణాలు మారే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల ఎజెండాను సెట్ చేసుకున్నాయనే వార్తలొస్తున్నాయి. ఎవరికి వారు తమ కూటముల్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉన్న భాగస్వాముల్ని నిలుపుకోవడంతో పాటు కొత్త వారిని కూడా ఆకర్షించే పని మొదలుపెట్టారు. అయితే ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది చూడాల్సి ఉంది.
సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ మంచి ఫలితాలు సాధించిన పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ సొంతంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించగా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర విభజనపై ఆగ్రహంగా ఉన్న ఏపీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఆలస్యం చేశారనే అసంతృప్తితో ఉన్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గిపోవడంతో కాంగ్రెస్ కు అధికారం దూరమైంది. 2019 ఎన్నికలకొచ్చేసరికి విభజన హామీలు అమలు చేయలేదని బీజేపీ పైన ఏపీ ప్రజలు ఆగ్రహం చూపించారు. ఏపీపై కాషాయ పార్టీ ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో మాత్రం స్థానిక పరిస్థితుల ప్రభావంతో బీజేపీకి 4 ఎంపీ సీట్లొచ్చాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయంలో స్పష్టత లేదు. ఇక్కడ ఫలితాలు ఎలా ఉన్నా కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా 2 పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాల్సి ఉంది. ఉత్తరాదిన హిందీ రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ సీట్లు వచ్చిన వాళ్లకు అధికారం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కీలకంగా మారింది. గుజరాత్లో బీజేపీకి ఆధిక్యత ఉన్నా ఎన్నికల నాటికి బలం పుంజుకుంటామని కాంగ్రెస్ ఆశిస్తోంది. జార్ఖండ్ లాంటి చోట కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ సీట్లొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్లో ఈసారి ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది కూడా వేచి చూడాలి. తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వివిధ రాష్ట్రాల ఎన్నికల బరిలో దిగి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతమవుతాయనేది కూడా ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేయనుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తున్నాయి. ఎన్నికల నాటికి వాటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి. ఎన్నికల ఫలితాలు అటూ ఇటూగా వస్తే ఈ పార్టీలు తీసుకునే నిర్ణయాలు కూడా కీలకమవ్వొచ్చని భావిస్తున్నారు. కేంద్రంలో ముచ్చటగా 3వ సింగిల్ పార్టీకే మెజారిటీ వస్తుందా, లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా అనే ఆసక్తి అందరిలోనే ఉంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రైవేటీకరణ, సాగు చట్టాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ప్రైవేటీకరణ జెట్ స్పీడ్లో జరుగుతూ ఉండడంతో దీనిపై ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాల్సి ఉంది. సాగు చట్టాలు రద్దయినా వ్యవసాయానికి సంబంధించిన ఇతరత్రా సమస్యలపై ప్రధాన పార్టీలు ఎలాంటి హామీలిస్తాయి, వాటిని రైతులు ఏ మేరకు నమ్ముతారు అనేది కూడా ముఖ్యమైన అంశం. కరోనా పరిస్థితులు, దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు కూడా జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు, జీఎస్టీ మండలి తీసుకున్న కొత్త నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఎన్నికల నాటికి విధాన నిర్ణయాల్లో కీలక మార్పులుంటాయా? కాంగ్రెస్ సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తుందా? ప్రాంతీయ పార్టీలు కొత్త కూటమికి ప్రయత్నం చేస్తాయా? దేశ ఓటరు ఎవరి వైపు నిలుస్తాడు లాంటివన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా ముందస్తు ఎన్నికల్ని కూడా కొట్టి పారేయలేమనే వాదన లేకపోలేదు. మరి ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయి? ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో ఉండేదెవరు, వెళ్లేదెవరు, 3వ కూటమి సంగతేంటి అనే అంశాలు ఖచ్చితంగా ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.